బ్యాక్ టు న్యూస్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల కీలక భేటీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు హాజరైనట్లు సమాచారం. నితిన్ నబీన్ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఈ భేటీ జరగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కీలక భేటీకి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. పార్టీ నూతన నాయకత్వ నిర్మాణాన్ని ఖరారు చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయన్న చర్చ నడుస్తోంది. దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఈ సుదీర్ఘ భేటీని సంకేతంగా భావిస్తున్నారు. కొత్త బీజేపీ జాతీయ బృందం, ప్రభుత్వపరమైన మార్పులు త్వరలో జరిగే అవకాశముందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు, నియామకాలు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కి చెందినటువంటి సీనియర్ నేతలు సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. బీజేపీ నూతన అధ్యక్షుడిగా నితిన్ నబీన్ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బీజేపీ అగ్రనాయకత్వం ఒకే చోట చేరి ఇంతటి సుదీర్ఘ మంత్రాలు సాగటం వెనుక ఒక భారీ పొలిటికల్ రీసెట్ దాగి ఉందన్నది స్పష్టమవుతోంది. కేవలం ముఖాముఖి పలకరింపులకి లేకపోతే సాధారణ సమీక్షలకు పరిమితం కాకుండా అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని మునిపెన్నడూ లేని విధంగా ప్రక్షాళన చేసేందుకు సంఘ్ పరివార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకబోతుందనేది అర్థమవుతుంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా అనిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం, కేంద్ర మంత్రివర్గంలో దాదాపు 40% వరకు కూడా మార్పులు చోటు చేసుకుంటాయన్నటువంటి అంశం. ఏ ప్రభుత్వానికైనా నిరంతరంగా చైతన్యం ఉండాలి, ప్రజామోదం అత్యంత ముఖ్యం. అదేవిధంగా ఆ దిశగానే ఆర్ఎస్ఎస్ ఈసారి ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మంత్రుల పనితీరు, వాళ్ళ వయస్సు, అదేవిధంగా వాళ్ళ రాబోయే ఎన్నికల్లో పార్టీకి చేకూరే లబ్ధి, ఈ 3 సూత్రాల ఆధారంగా ఈ మార్పుల కసరత్తు జరుగుతుందని కూడా తెలుస్తుంది. పనితీరు మన్నగించినటువంటి మంత్రులు, అదేవిధంగా వయోభారంతో ఉన్న వారికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలకాలి, అదేవిధంగా పార్టీ నుంచి కూడా ఉద్వాసన పలకాలి. ఆ స్థానాల్లో సరికొత్త యువ రక్తాన్ని ఎక్కించేందుకు సంకల్పించటన్నది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం అన్నది రాజకీయ పరిశీలకులు చెప్తున్నట్టు మాట. అయితే సీనియర్ల అనుభవాన్ని వృధా పోనీయకుండా వారికి పార్టీ సంస్థాగత నిర్మాణంలో అదనపు బాధ్యతలు అప్పగించే సమన్వయ సూత్రాన్ని కూడా ఇక్కడ కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతలు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే కేవలం కేంద్ర మంత్రివర్గమే కాకుండా వివిధ రాష్ట్రాల గవర్నర్ల మార్పుపై కూడా తెర వెనుక గట్టి కసరత్తే జరుగుతున్నట్లుగా అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన సవాల్తో కూడినటువంటి రాష్ట్రాలపైన కేంద్రం గట్టి నిఘా పెట్టింది. కేంద్ర రాష్ట్రాల మధ్య కేవలం రాజ్యాంగబద్ధమైనటువంటి సంబంధాలే కాకుండా పరిపాలనా పరంగా గట్టి పట్టు సాధించేందుకు వీలుగా సంఘ్ భావజాలం, అదేవిధంగా గట్టి పట్టున్నటువంటి నిపుణులను గవర్నర్లుగా నియమించేందుకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దీని వెనుక లోతైన వ్యూహం ఉన్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం తన ఉనికిని, పట్టుని మరింత పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగానే ఈసారి ఈ గవర్నర్ల మార్పు ప్రక్రియ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక కొత్త సారథి నితిన్ నబీన్ నేతృత్వంలో బీజేపీ జాతీయ పదాధికారుల కమిటీలో కూడా కీలక మార్పులు జరగబోతున్నాయి. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లటమే దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. రాబోయే ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనేందుకు, అదేవిధంగా ప్రభుత్వ ప్రతిష్టను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వీలుగా అటు ప్రభుత్వం, ఇటు పార్టీ యంత్రాంగం రెండు ఒకే తాటిపై నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలోనే ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఈ 5 గంటల రహస్య భేటీ కేవలం ఒక సాధారణ సమన్వయ సమావేశం కాదు, భవిష్యత్ భారత రాజకీయ గమనాన్ని నిర్దేశించే ఒక వ్యూహాత్మక మైలురాయి అన్నది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఈ ప్రక్షాళన ఏ మేరకు సఫలీకృతం అవుతుంది, నూతన నాయకత్వం ఏ విధమైనటువంటి ఫలితాలను రాబడుతుందనేది కూడా కాలమే చెప్పాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.